ఎడారిలో సెలయేరులు శ్రీమతి చార్లెస్ కామన్ గారు రచయిత్రి. ఏప్రిల్ 19వ తారీఖు కొరకైన వాగ్దానం. యెహోవా మీకు నేడు కలుగచే రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనం. ఇరుకుల్లో ఇబ్బందుల్లో చిక్కుకొని భయంకరమైన సమస్యలతో కొట్టుమిట్టాడే వాళ్ళకి ఈ మాటల్లో దేవుని ఆజ్ఞ కనిపిస్తుంది. వాళ్ళు వెనుదిరిగిపోలేరు, ముందుకి వెళ్ళలేరు. ముందు నుయ్యి వెనుక గొయ్యి. మరేం చెయ్యాలి? మన నాయకుడు ఆజ్ఞ ఇది, ఊరికి నిల్చుండి చూడండి. ఇలాంటి సమయాల్లో ఆ ఆజ్ఞకి కట్టుబడి ఉంటే అది క్షేమకరం. ఎందుకంటే తప్పుదారి పట్టించే వాళ్ళు చాలా మంది దొంగ సలహాలతో వస్తారు. ఇంకేముంది, అంతా అయిపోయింది, ఇక చావే శరణ్యం, నిస్పృహ నీ చెవిలో నిట్టూరుస్తుంది. అయితే దేవుడు మాత్రం మన ధైర్యాన్ని నిలుపుకోమంటాడు. కాలం ఎంత ఎదురు తిరిగినా ఆయన విశ్వాస్యతను, ప్రేమను తలుచుకుని ఉత్సహించడమే మన విధి. తనం తొందర చేస్తుంది. వెనక్కి వెళ్ళిపో, అందరూ చేస్తున్నట్టే చెయ్యి, లోకంతో వెళ్ళిపో. ఇది క్రైస్తవుడిగా ప్రవర్తించడం అసాధ్యం. లే, నీ నియమాలను తీసి పక్కన పెట్టు. నీవు నిజంగా దేవుని బిడ్డవైతే సైతాను ఇలా ఎంత నిరుత్సాహపరిచినా దాన్ని అనుసరించలే. ఆయన దివ్య ఆదేశం నిన్ను బలాన్ని, తేజస్సుని ధరించుకుని సాగిపోమంటుంది. నీ దారి నుండి నరకం గాని మరణం గాని నిన్ను పక్కకి మళ్లించలేవు. కొంతసేపు నిన్ను అలా నిలబడమని ఆయన ఆజ్ఞ ఇవ్వకూడదా? ఇది కేవలం నీ బలాన్ని తిరిగి సమకూర్చుకుని నూతనోత్సాహంతో ముందుకు సాగిపోవడానికే కదా. దురుసుతనం రంకెలేస్తుంది. ఏదో ఒకటి చేయలే, ఊరికే కూర్చోవడం సోమరితనం కదా. ఏదో ఒకటి చేసేయాలి వెంటనే అనుకుంటే దేవుని వైపుకు చూడము. ఆయన ఏదో ఒకటి చేసేవాడు కాదు, సంపూర్తిగా నెరవేర్చేవాడు. అతి తెలివి బడాయిలు కొడుతుంది. నీ ఎదుట సముద్రం ఉంది, నేరుగా దానిలోకి నడిచి వెళ్ళిపో, ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. అయితే విశ్వాసం ఈ మాటలేమి వినదు. పిరికితనాన్ని, దురుసుతనాన్ని, అతి తెలివినిచ్చే సలహాలను పెడచెవిని పెడుతుంది. దేవుడు అన్నాడు, నిశ్చలంగా నిలబడి ఉండు. కదలని బండరాయిలా నిలబడుతుంది విశ్వాసం. నిశ్చలంగా నిలబడు, స్థిరుడైన మనుషుడిలాగా నిలబడు. ముందుకు దూకడానికి సన్నద్ధుడవై రాబోయే ఆజ్ఞలకు సిద్ధపాడుతూ ఓపికతో, ఉల్లాసంతో ఆజ్ఞాపించే ఆ స్వరానికి కట్టుబడి ఉండు. ఇశ్రాయేలుకి మోషే ముందుకు వెళ్ళండి అని చెప్పినంత స్పష్టంగా త్వరలోనే దేవుడు నీకు ఆజ్ఞ ఇస్తారు. చిందరవందరైన నీ మార్గాల గురించి చికాకులెందుకు? నిశ్చలంగా నిలబడు. ఆలస్యాలు, పరుగులు కనిపించే దాన్ని బట్టి కాదు, కొరత లేని విశ్వాసంతో సాగు. కొంతకాలం ఓపిక పట్టు. దేవుని వదనంలో చిరునవ్వు శోభిస్తుంది. అర్థం కానిదంతా మబ్బులా వేడిపోతుంది. ఏం చేయాలో అర్థం కాని వేళల్లో ఊరికే ఉండి కనిపెట్టండి. సందేహాలేమన్నా ఉంటే వేచి ఉండండి. తొందరపడి ఏదో ఒకటి చేసేయకండి. నీ మనసులో నిన్ను ఆపుతున్న శక్తి ఉన్నట్టు అనిపిస్తే దానికి వ్యతిరేకంగా చేయొద్దు. అదంతా తీరిపోయేదాకా ఆగండి. ఆమెన్.